సో ఇక్కడ చూద్దాం ఒకసారి, చాలా ఇంపార్టెంట్ అంశం. రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్. రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్రం క్యాష్లెస్ ట్రీట్మెంట్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ పేరిట కొత్త స్కీమ్ను ప్రకటించింది. ప్రమాదం జరిగిన 24 గంటల్లో బాధితుడికి 7 రోజుల చికిత్స ఖర్చు లేదా గరిష్టంగా 1.5 లక్షలు అందజేస్తారు అంటూ చూస్తా ఉన్నాం. ఒకసారి దీని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అంశం, ప్రతి ఒక్కరు కూడా యూజ్ అయ్యేటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. సో రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాష్లెస్ ట్రీట్మెంట్ టు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ పేరిట కొత్త స్కీమ్ను ప్రకటించింది. పథకం ప్రకారం ప్రమాదం జరిగినటువంటి 24 గంటల్లో బాధితుడికి 7 రోజుల చికిత్స ఖర్చు లేదా గరిష్టంగా 1.5 లక్షలు వెంటనే అందజేస్తారు. అయితే ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందజేసిన తర్వాతే ట్రీట్మెంట్ అమౌంట్ ఇవ్వనున్నారు. అలాగే హిట్ అండ్ రన్లో మరణించినటువంటి వ్యక్తి కుటుంబానికి 2 లక్షలు అందజేయనున్నారు. మంగళవారం పలు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో కేంద్ర రోడ్డు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమావేశమయ్యారు. అనంతరం ఆయన ఢిల్లీలోని భారత్ మండపంలో మీడియాతో మాట్లాడుతూ రోడ్డు భద్రతకే మా మొదటి ప్రాధాన్యం. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 1.8 లక్షల మంది చనిపోయారు. ఇందులో 30,000 మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే మృతి చెందారు. మరో బాధాకరమైన విషయం ఏమిటంటే మృతుల్లో 66% మంది 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసు గలవారే. ఇక స్కూళ్ళు కాలేజీలో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం వల్ల జరిగిన ప్రమాదాల్లో 10,000 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు వెహికల్ నడపడం వల్ల జరిగిన ప్రమాదంలో 3,000 మంది మరణించారు అని నితిన్ గడ్కరీ వివరించారు. రోడ్డు ప్రమాద బాధితులు దృష్టిలో ఉంచుకొని క్యాష్ లెస్ ట్రీట్మెంట్ టు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ తెచ్చామని నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్గా పలు రాష్ట్రాల్లో అమలు చేసి సక్సెస్ అయ్యామని, ఇక దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. దేశంలో 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని వెల్లడించిన ఆయన కొరతను తీర్చేందుకు కోసం కొత్త విధానాన్ని రెడీ చేస్తున్నామని చెప్పారు. మన దేశం 4 నెలల క్రితమే ఆటోమొబైల్ రంగంలో జపాన్ వెనుకకు నెట్టేసి 3వ స్థానానికి చేరిందని తెలిపారు. స్క్రాపింగ్ కారణంగా ఆటోమొబైల్ రంగం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా గడ్కరీ పేర్కొన్నారంటూ ఒకరిని చూస్తాను. సో ఇది చాలా మంచి పరిణామం. ఏదైతే ఉందో క్యాష్లెస్ ట్రీట్మెంట్ టు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అను కొత్త స్కీమ్ను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఎవరైతే యాక్సిడెంట్ అయిందో పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం ఇచ్చిన వెంటనే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే అక్కడ 7 రోజుల పాటు ఫ్రీ ట్రీట్మెంట్, అదేవిధంగా 1.5 లక్షల ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇది చాలా వరకు మంచి పరిణామం అని చెప్పేసి మనం అయితే చెప్పొచ్చు.